11వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. మరలా చదువుతాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసముంచుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. బలవంతుడవైన దేవుడవు, బలమైన కార్యాలు జరిగించు దేవుడవు, బలహీనులైన వారిని చేరదీసిన బలవంతుడవైన దేవుడవు, నీకు స్తోత్రాలు. మీ పాద సన్నిధిని ఈ ఉదయకాలం మాకు అనుగ్రహింపజేశారు. స్తోత్రాలు. మీ నామ సంకీర్తనలో సహాయం చేశారు. స్తోత్రాలు. మీ మాటల కోసం ఆశ పెట్టుకుని ఉన్నాము తండ్రి. మీ వాక్కు చేత మమ్మల్ని తృప్తిపరచండి. యోబు 26:3 ప్రకారం జ్ఞానము లేని వారికి నువ్వు ఎంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివని వ్రాయబడి ఉన్నది. మీరు మాకు చక్కగా వివరించగలిగిన బోధకుడు, మా మంచి బోధకుడు, మీకు స్తోత్రాలు. ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుసపాటి శబ్దమే అని, గర్జనములు చే ఆయన మహాబలము ఎంత అనేది గ్రహింపగలవాడేవాడని మీ వాక్యము తెలియజేస్తుంది. ఆ మిక్కిలి మెల్లనైన గుసగుసపాటి శబ్దం, గుసగుస శబ్దము పాటిది ఈ ఉదయకాలం మాకును వినిపింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ స్వరం అతి మధురం, మీ స్వరం అతి బలం. ఆ స్వరం బట్టి మమ్మల్ని దర్శించుమని, మాతో మాట్లాడమని, చదవబడిన లేఖన భాగాన్ని దీవించుమని, ఆశీర్వదించుమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసుకుని అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనము ఇది వరకు విశ్వాసంలోని రకాలను మనము చూస్తూ వచ్చాం. అందులో 1 అవిశ్వాసము, 2 అల్ప విశ్వాసము, 3 అమూల్యమైన విశ్వాసము, 4 అవగింజంత విశ్వాసము, 5 ఆధారపడదగిన విశ్వాసం ఇత్యాది సంగతులను మనము వింటూ వచ్చాం. వీటన్నిటికీ ఓ పేరు పెట్టుకుందాం. దాన్ని ఏమందామంటే ద ఫ్యాకల్టీస్ ఆఫ్ ది ఫెయిత్. విశ్వాసములోని విభాగాలు. ఆ అన్న అక్షరములో నేను ఈ 5 గుర్తించుకున్నాను. తర్వాత మీరు మిగతావి ఆలో ఎన్ని ఉన్నాయో, ఈలో ఎన్ని ఉన్నాయో మీరే ఆలోచన చేయండి. అది విశ్వాసములోని విభాగాలు. మొదటి ధ్యానం ద ఫ్యాకల్టీస్ ఆఫ్ ది ఫెయిత్. ఇక రెండవది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి ఉంటాయి. ఆ 3 వచనాలను నేను మీకోసం చదువుతాను. రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మధ్య భాగంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు. మార్కు సువార్త 11:22 సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. 11:22 11:22 మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. యేసు క్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన మాట, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్పినాడు. ఈ మాట మార్కు సువార్త అంతటికి ముఖ్య వచనంలా భావించేవారు కూడా ఉన్నారు. మార్కు సువార్తలో ఈ మాట ప్రస్తావించే కారణం, సందర్భము మనము ఎరిగిన వారము. మార్కు సువార్త విశేషమైన సువార్త అని చెప్పడానికి నేను 5 కారణాలు చెప్తాను. మొదటిది, మార్కు సువార్తలో మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు మనకు ఎలా కనిపిస్తాడంటే, ఆయన పరిచారకుడుగా కనిపిస్తాడు. అందుకోసమే 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చింది. ఆయన సేవకుడిగా మనకు కనిపిస్తాడు. నంబర్ 1, ద సర్వెంట్ ఆఫ్ గాడ్. రెండవది, మార్కు సువార్త 4 సువార్తల్లో కల్లా చిన్న సువార్త. ఇందులో 16 అధ్యాయాలు, 661 వచనాలు ఉన్నాయి. చిన్న ప్రశ్న ఏంటంటే, సువార్తలో చిన్న సువార్త మార్కు సువార్త, మరి పెద్ద సువార్త ఏమైంటది అంటే, ఇలా అంటాం కళ్ళు మూసుకొని, మత్తయి సువార్త అని. మత్తయి సువార్తలో 1071 వచనాలు ఉన్నాయి. కానీ లూకా సువార్తలో 1151 వచనాలు ఉన్నాయి. అధ్యాయాల రీత్యా మత్తయి సువార్త పెద్దది, కానీ వచనాలను ఆధారం చేసుకుంటే లూకా సువార్తనే పెద్దది. తర్వాత యోహాను సువార్తలో 879 వచనాలు కనిపిస్తాయి. చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మార్కు సువార్త అన్నది ఇట్ ఇస్ ద షార్ట్ గాస్పల్. అప్పుడప్పుడు అంటుంటాం కదా, సూటిగా సుత్తి లేకుండా అని. అట్లా ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మార్కు రాస్తూ వచ్చినాడు. మొదటిది సర్వెంట్ ఆఫ్ గాడ్, రెండవది షార్ట్ గాస్పల్, మూడవది ఇట్స్ ఎ సింపుల్ గాస్పల్. మార్కు సువార్త అర్థం కాని వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకోసమంటే ఆ రాసిన వ్యక్తి సామాన్యుడు. విశేషంగా ఈ మార్కు సువార్త ఏనండి 4 సువార్తలలో మొట్టమొదట వ్రాయబడిన సువార్త. ఇందులో వ్రాయబడిన పదజాలం మిగతా సువార్తికులు వాడినారే గాని వారు వాడింది ఈయన వాడల. కాబట్టి ఇట్స్ అ సింపుల్ గాస్పల్, సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు. మార్కు సువార్త చదువుకుంటూ పోతే అర్థమవుతుంది, కానీ యోహాను సువార్త చదువుకుంటూ పోతే అర్థం కాదు. అది దట్ ఇస్ ఎ డిఫరెన్స్. సో యోహాను రాసినటువంటి మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు అంటాడు, నాలో నుండి నీటి బుగ్గ బయలుదేరుతుంది అంటాడు, ఒకడు కొత్తగా జన్మించాలి అంటాడు. ఈ మాటలన్నీ కొత్త కొత్త పదాలు కనిపిస్తాయి, అర్థం కావంత ఈజీగా. బోధకుడని నికోదేముకు అర్థం కాలే, ఏం ప్రభు నేను మళ్ళీ తల్లి గర్భంలోకి పోయి జన్మించాలంటాడు. ఆయనకి అర్థం కాకపోతే ఇంకా మనలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? బహుశా మీలాంటి వారికి అర్థమవుతుందేమో, కానీ నాలాంటి వాళ్ళకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకోసమే మార్కు సువార్త ఇట్ ఇస్ ఎ సింపుల్ గాస్పెల్. ఇది చాలా సామాన్యమైన సువార్త. 3 కారణాలు చెప్పినాను. ఒకటవది సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడు మనుష్య కుమారుడు సేవకుడిగా కనిపిస్తాడు.
రెండవది షార్ట్ గాస్పెల్, చిన్న సువార్త. మూడవది సింపుల్ గాస్పెల్, సామాన్యమైన సువార్త. ఇక నాలుగవది స్పెషల్ గాస్పెల్, ఇది వరకు చెప్పినట్టుగా ఫస్ట్ ట్రాన్స్లేటెడ్ గాస్పెల్. మొట్టమొదటగా ఇది తర్జుమా చేయబడి రాయబడినటువంటి సువార్త. అందుకోసమే ఇట్ ఇస్ అ స్పెసిఫిక్ గాస్పెల్. ఈ మత్తయి సువార్త, మత్తయి, లూకా, మార్కు రాసినటువంటి సంగతులలో 31 వచనాలు ఎత్తి రాసుకున్నారు, కానీ మార్కు ఒక్కటి కూడా ఎత్తి రాసుకోలేదు. దట్ ఇస్ ద స్పెసిఫిసిటీ ఆఫ్ దిస్ బుక్. ఈ పుస్తకం యొక్క విశిష్టత ఏంటంటే అది. ఇక తర్వాత ఈ మార్కు సువార్తలో అడుగడుగున మనకు కనిపించే ఒక మంచి మాట ఏంటంటే స్ట్రైట్ అవే లేదా ఇమ్మీడియట్లీ అనే మాట అడుగడుగునా కనిపిస్తుంది. ఇంగ్లీష్ వర్షన్లో, కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారం మార్కు సువార్తలో ఇమ్మీడియట్లీ లేదా స్ట్రైట్ అవే అన్న పదం 40 సార్లు కనిపిస్తుంది. తెలుగులో వెంటనే అనే పదం 32 సార్లు కనిపిస్తుంది. స్ట్రైట్ అవే, వెంటనే. యేసుక్రీస్తు చేసిన కార్యాలు వెంటనే జరిగినాయి. అందుకోసం అన్నారు వెంటనే. ఆయన చేసిన కార్యాలు వెంటనే. కుష్ఠరోగి వెంటనే బాగుపడ్డాడు. దేవుడికి సాధ్యం. దట్ ఇస్ ద స్ట్రైట్ అవే వర్డ్. ఈ మార్కు సువార్తలో 11:21 అన్నాడు, 22 అన్నాడు, అయ్యా అంజూరపు చెట్టును పొద్దున శపించినారు, ఇప్పుడు వేలు మొదలుకొని అది ఎండిపోయింది. అంజూరపు చెట్టు ఎండిపోయింది అని చెప్పగా మన ప్రభునటువంటి యేసుక్రీస్తు శిష్యులతో అన్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ కొండ చెప్తే సముద్రంలో పడంటే పడుతుంది, ఈ చెట్టు కాదు ఎండిపోమని చెప్తే. మీరు నమ్మిన ఎడల జరుగుతుంది. అందుకోసం 24వ వచనంలో అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటెల్లా పొంది నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును అని చెప్పినాడు. స్నేహితులారా వినండి, ఆయనే చెప్పినాడు. ఏమన్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఇందులో మనము కొన్ని సంగతులు పరిగెరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దేవుని యందు విశ్వాసం ఉంచటం, అదే హెబ్రీ 11:12 కూడా చదువు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్తయు అనే దగ్గర కింగ్ జేమ్స్ వర్షన్ లో ఆథర్ ఆఫ్ ఫెయిత్ అని వ్రాయబడింది, కానీ ఈఎస్వి వర్షన్ లో ద ఫౌండర్ ఆఫ్ ఫెయిత్. ఎంత మంచి మాట. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఫెయిత్. యేసు క్రీస్తే విశ్వాసానికి కర్త, ఆరంభకుడు, పునాది. కాబట్టి ఇప్పుడు మనం రెండో విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. మొదటి అంశము, అందులో 5 విషయాలు చూసినాము. ద ఫ్యాకల్టీస్ ఆఫ్ ది ఫెయిత్, విశ్వాసములోని విభాగాలను చూసినాము. విశ్వాసములు, విభాగాలు. ఇక రెండవది ద ఫౌండేషన్ ఆఫ్ ది ఫెయిత్, ఈ విశ్వాసానికి ఆధారం, పునాది ఏంటి అంటే
మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి ఆ పునాది అని మనకిట్టే అర్థమవుతుంది. సో ఈస్వి వర్షన్లో ఇలా అంటాడు, ఏమంటాడంటే జీసస్ క్రైస్ట్ ఫౌండర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ఆరంభకుడు ఆయనే, విశ్వాసానికి ముగింపు కూడా ఆయనే. ఈ విశ్వాసాన్ని గురించి బైబిల్లో కనీసం 356 సార్లు కనిపిస్తుంది. నేను చెప్పే మాటలు ఇంగ్లీష్ వర్షన్ ప్రకారం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 1:33 కనిపిస్తుంది, 2:33. అక్కడ విశ్వాసానికి ఆరంభం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం వరకు కొనసాగించబడి పరిశుద్ధుల విశ్వాసం ఇందులో కనబడుతున్నది అని అన్నారు. అడుగడుగున విశ్వాసం. ఈ విశ్వాసాన్ని గురించి మనము ప్రస్తావిస్తే రోమా పత్రికలు విశేషంగా దాదాపు 30 సార్లు పైగానే ప్రస్తావించినాడు. విశ్వాసం 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 అడుగడుగున విశ్వాసాన్ని గురించి ప్రస్తావిస్తూ వచ్చినాడు. విశేషంగా హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయంలో అడుగడుగునా మనకు విశ్వాసాన్ని గురించి వ్రాయబడుతూ వచ్చింది. అదే హెబ్రీ పత్రికలో 31 సార్లు కనిపిస్తే రోమాలో 34 సార్లు కనిపిస్తాయి. ఏంటి? విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసం గురించిన రకాలు మనం చూసినాము కదా. మీరు అనుమతిస్తే ఉదయకాలం ఈ విశ్వాసానికి పునాది ఎట్లేసుకోవాలి? మరి మనకు విశ్వాసం ఉందని, మన విశ్వాసము అవిశ్వాసమా, లేకపోతే అల్ప విశ్వాసమా, లేకపోతే ఆదగించేంత విశ్వాసమా, లేకపోతే అమూల్యమైన విశ్వాసమా, ఆధారపడిన విశ్వాసమా? ఏ విశ్వాసం? యాదోట్లేదన్నా అంటాము, లేకపోతే యాది లేదన్నా అంటాము. ఏది లేదనకూడదు, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఈ విశ్వాసానికి ఎలా పునాది చేసుకోవాలో 4 సంగతులు మనం ఎరిగిన వచనాలే అయినా అలా టూకీగా నోట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 4 సంగతులు. ఈ 4 సంగతులు ఇందులోనే చూద్దాం. ఏంటంటే ఫౌండేషన్, ప్రాథమికమైన సత్యాలు. నేనేవో గొప్ప సంగతులు చెప్తానని భావించొద్దండి. నేను ఓన్లీ బేసిక్ పాయింట్స్, కొన్ని ప్రాథమిక విషయాలు, నాకు అవగాహన ఉన్న విషయాలు జ్ఞాపకం చేస్తాను. నాలో మనలో పునాది బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది. కొన్నిసార్లు మనం పైన బిల్డింగ్లు బాగా కనిపిస్తున్నాయి, లోపల పునాదులు సరిగా లేవు. పునాదులు సరిగా లేవు కాబట్టి మన విశ్వాస యాత్ర కొంచెం ఒడిదుడుకులతో, కొంచెం గందరగోళంతో కొనసాగుతుందని నేను భావిస్తాను. పునాది బాగుందనుకోండి, మత్తయి సువార్తలో, లూకా సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినట్టు దాని పునాది బండ మీద వేయబడను అని వ్రాయబడింది. పునాది బాగుంటే దాని మీద వరద వచ్చెను, వాన వచ్చెను, ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇంటి పాటు గొప్పది. కారణం అది బండ మీద పునాది వేయబడింది. కాబట్టి ఫౌండేషన్ దేని మీద ఉండాలో 4 సంగతులు అలా చూడడానికి ప్రయత్నించాను. 4-5 సంగతులు. నంబర్ 1, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసానికి కర్త, ఆథర్, ఫౌండర్. మన విశ్వాసానికి ఆరంభం కర్త ఆయనే. ఇలా రాసుకుందాం. నంబర్ 1, ద పర్సన్ ఆఫ్ ది ఫెయిత్.
విశ్వాసానికి కారకుడైన వ్యక్తి ఎవరయ్యా అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి వేరే ఎవరు కారణం కాదు, మన ప్రభువే. కొన్నిసార్లు నేను ఇంతమందిని రక్షించినాను, అంతమందిని రక్షించినాను, ఇవన్నీ తర్వాత సెకండరీ. ఆయన లేకపోతే, ఆయన కార్యము చేయకపోతే ఎవరు మారు మనసు పొందలేరు, ఆయన విశ్వాసం ఉంచలేరు. కారణం హీ ఈస్ ద ఫౌండర్, ఆథర్ ఆఫ్ ది ఫెయిత్. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచడి అన్నాడు. దట్ పర్సన్ ఈస్ నథింగ్ బట్ గాడ్. యేసుక్రీస్తు వారు ఎవరో కాదు, దేవుడే. అందుకోసమే తీతు పత్రికలో ఆయన గురించి వ్రాయబడింది, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు అని ప్రస్తావించినాడు. మహాదేవుడు 2:13 మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మన విశ్వాసం మనుషులను బట్టి ఉండకూడదు. కొద్దిమంది ఎలా ప్రభువుని అంగీకరించారంటే వాళ్ళు మాకు సాయం చేసినారు, మాకు రోగాలు బాగైనాయి, మాకు పెళ్ళయింది, మాకు పిల్లలైనారు, అందుకే మేము దేవుని నమ్ముకున్నాం. కాదు, ఇవన్నీ జరుగుతాయి. దేన్ని బట్టి? ఆయనను బట్టి. ఆయన నమ్మితే ఇవన్నీ జరుగుతాయి. నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, సంసారం పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. మరి పెరగకపోతే విశ్వాసం ఉంచవా? మరి ఇవన్నీ సెకండరీ. ద ప్రైమరీ, ద ప్రామినెంట్ థింగ్ ఈస్ ఆన్సర్ ఆఫ్ ఫెయిత్ ఈస్ క్రైస్ట్. విశ్వాసానికి కర్త ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, రండి, 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. 6:41. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయన గురించి సనుకొనొచ్చు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? పరలోకం నుండి దిగి వచ్చినాడని ఈయన ఎలాగ చెప్తున్నాడు అని ఈ మాటలన్నీ అన్నాడు. అప్పుడు అన్నాడు, విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. 47వ వచనంలో. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి అని చెప్పినాడు. 40వ వచనంలో, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముచు ప్రతి వాడును అంటారు, ఆయన యందు విశ్వాసముచు ప్రతి వాడును నిత్య జీవం పొందు. ఆయన యందు విశ్వాసముచు. కాబట్టి విశ్వసించువాడు నిత్య జీవము. ఎవరెందు విశ్వాసం ఉంచాలంటే కుమారుని చూచి ఆయనందు విశ్వాసం ఉంచువాడు. రోమా 1:6 మధ్య భాగంలో అంటాడు, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులవుట ద్వారా విధేయులవునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలులతో పొందుతాం. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైన ఈయన నామం, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి మొట్టమొదటి సంగతి ఏంటంటే ద పర్సన్. విశ్వాసానికి కారకులైన వ్యక్తి ఎవరు అంటే మన ప్రభువే. అనేకులు ఆయనను చూసి ఆయన విశ్వాసం ఉంచింది. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 39వ వచనం.
నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లో సమరయంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన యందు విశ్వాసం. దే బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ క్రైస్ట్. యేసు క్రీస్తుల వారు విశ్వాసం ఉంచినారు. ఆయన 2వ అధ్యాయము 22వ వచనంలో వారు యేసు చెప్పిన మాటను నమ్మి 23వ వచనంలో ఆయన నామమందు విశ్వాసం ఉంచి. ఇన్ని వచనాల్లో మన విశ్వాసానికి పునాది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. కాబట్టి ఇంకెప్పుడు మనల్ని వాళ్ళు రక్షించినారు, వీళ్ళు రక్షించినారు, మన వాళ్ళని బట్టి వచ్చినా వీళ్ళని బట్టి వచ్చినా మన మాటలు రాకూడదు. మన విశ్వాసానికి కర్త మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇది మొట్టమొదటిది. మన విశ్వాసానికి ఆధారం పర్సన్, వ్యక్తి, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇక 2వది రోమాపత్రిక దాటి వెళ్తున్నాను. 3వ అధ్యాయం రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. 3:26 క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడుగు యేసునందు విశ్వాసము గలవాడు నీతిమంతుడుగా తీర్చువాడి ఉండుటకు ఆయన అలాగు చేసి యేసు క్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా. నంబర్ 2, ద ప్రైజ్ ఆఫ్ ది ఫెయిత్. ఈ విశ్వాస పునాదికి ఖర్చుంది, క్రయం ఉంది, ఖర్చుంది, వెల ఉంది. అది ఏంటంటే 26వ వచనంలో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము. క్రీస్తు యేసునందలి రక్తము ద్వారా మనకేం దొరికింది? ఆ విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచినాడు. అందుకోసమే ఆయన రక్తాన్ని గురించి అన్నాడు. పేతురు పత్రికలు మనం విన్నట్టుగా 1:18-19 ప్రకారం పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షేవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం, అండర్లైన్, అమూల్యమైన రక్తం, తన సొంత రక్తాన్ని చేతబట్టుకున్నాడు. అది హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అసలైన ప్రధాన యాజకుడుగా శాశ్వత కార్యము జరిగించటానికి ఆయనే రక్తాన్ని చేతబట్టుకొని మన పాపముల నిమిత్తం అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినాడు. అది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం కొన్ని వచనాలు మీరు గుర్తించండి. 12వ వచనం, ఈయనైతే పాపులను విషయం సదాకాలం తెలుసు ఒక్క బలిని అర్పించి. 14వ వచనంలో ఈ ఒక్క అర్పణ చేత మనల్ని ఏం చేసినాడు? పరిశుద్ధులుగా చేసినాడు. ఈయన రక్తం. అందుకోసమే 9:22 అంటాడు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగనేరు కానీ సామాన్యంగా చెప్పవచ్చు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ జరగదు. 9:12 ఏ మాట అంటాడు, మేకలెక్కయు కోడలెక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. అండర్లైన్ దిస్ పాయింట్. తన స్వరక్తముతో, తన సొంత రక్తముతో. అందుకోసమన్నాడు, మీరు విలోపించి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమ పరచండి. దట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ అవర్ ఫెయిత్.
కొన్నిసార్లు అంటారు, ఈ ఇంటి పునాదికి చాలా ఖర్చు అయిందండి, ఈ ఇంటి పునాదికి చాలా ఖర్చు పెట్టినామండి. అవునండి, ఈ విశ్వాసం అనేటువంటి పునాదికి ఖర్చు మనం ఏం పెట్టలే. మరి ఏం పెట్టినాం? ఏం పెట్టలే. మన ప్రభునటువంటి యేసు క్రీస్తు యేసు నందలి రక్తము ద్వారా, క్రీస్తు యేసు నందలి, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయన తన సొంత రక్తాన్ని పట్టుకొని ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అర్పించినాడు. ఆ రక్తం అంగీకరించబడింది. ఆ రక్తము ద్వారా మనం శుద్ధి చేయబడ్డాము. మన ప్రభువును సేవించడానికి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినాడు, ప్రోక్షించినాడు. ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన చిందించిన రక్తం అంగీకరించబడింది. కాబట్టి రెండవ మాట, ద ప్రైజ్ ఆఫ్ ది ఫెయిత్. ఇది విశ్వాసానికి పునాది. ఒకవేళ మనం ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందనుకోండి, ఎంత ఖర్చు పెట్టుకుంటామండి? ఈ విశ్వాసానికి ఇన్ని వేలు కావాలంటే ఉన్నోళ్ళ పరిస్థితి అక్కడ పక్కన పెట్టండి, లేనోళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ అలా కొనేది వస్తే ఎవరో ఆసాములు, భూసాములు, కోటీశ్వరులు, లక్షాధికారులు కొనేసిండేవారు. ఈ రక్షణ మన దగ్గరకు వచ్చింది ఇది కాదు. దేవుడు మనల్ని ప్రేమించి మన పక్షాన విలువైన తన రక్తాన్ని కాల్చినాడు. ఆ రక్తంలో మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా చేసినాడు. ఇప్పుడు మనం ఏమైనా అని చెప్పండి, విశ్వాసులమైన. రండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. సరే, గలతీ పత్రికలు చూద్దాము. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులే ఉన్నారు. విశ్వాసం ముందు మీరందరూ ఇప్పుడు దేవుని కుమారులై ఉన్నారు. కారణం ఆయన క్రయం చెల్లించినాడు. కాబట్టి రెండవది ద ప్రైజ్. దానికి పేతురున్నాడు, అమూల్యమైన. ఇక మూడవది రోమా పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతివంతులుగా తీర్చబడి మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము. నంబర్ 3, ఈ విశ్వాసానికి ఆధారం, ఈ విశ్వాసానికి ఫౌండేషన్ మరొకటి ఏంటంటే, మనము నీతిమంతులుగా తీర్చబడట లేదా సమాధానపరచబడట, లేదా మన పాపంలో మనము క్షమించమని అడుగుట. కాబట్టి మార్టిన్ లూథర్ గారు అంతవరకు పరిశుద్ధ గ్రంథం బయటికి రాని దినాలు, ఇంగ్లాండ్లో బంధించబడిన దినాలు, ఎవరో పోపులకు మాత్రమే ఆ బైబిల్లో ఉండేది. వారు ఏదైనా చెప్తే వీళ్ళు విన్నట్టు, వాళ్ళు చదివితే వీళ్ళు విన్నట్టు. ఒక్కసారిగా గ్రంథాన్ని తీసుకుంది. సో ఈ క్యాథలిక్స్ ఇది రాంగ్, మీరు పోపులు చేస్తున్న సిస్టమ్ తప్పు, మా విశ్వాసానికి, క్రైస్తవ విశ్వాసానికి కారణం మీరు కాదు. ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడాలంటే మీ దగ్గర పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని దాదాపుగా 90 రకాల తప్పులు రాసి అదే మందిరానికి అతికిచ్చి వచ్చేసినాడు. ఒక వ్యక్తి ఎలా నీతిమంతులుగా తీర్చబడంటే, ఈయన పోయి అయ్యగారి దగ్గర పాపాలు ఒప్పుకుంటే అయ్యగారు పోయి, అమ్మగారి దగ్గర పాపాలు ఒప్పుకుంటే అమ్మగారు పోయి యేసుక్రీస్తు వారి దగ్గర పాపాలు ఒప్పుకుంటుంటారు. ఇదేం ఫ్యాక్టర్నో మరి అట్లా చెప్పినారు. మరి రక్షణ అంటే అట్లా ఉండేదని.
తర్వాత ప్రొటెస్టెంట్ బైబిల్ వచ్చింది. మార్టిన్ లూథర్ గారిని దేవుడు వాడుకున్నాడు. ఏం లేదయ్యా, ఒక వ్యక్తి యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితే చాలు నీతిమంతునిగా తీర్చబడతాడు. నంబర్ 3 పర్డన్, క్షమాపణ. మనం ఎప్పుడైతే నీతివంతులుగా తీర్చబడ్డామో దానికి కారణం విశ్వాసం. మన రక్షణే మన విశ్వాసానికి ఆరంభం, పునాది. బాగా గుర్తించండి. మనం యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినంత వరకు ఆ పునాది ఆరంభించబడలా, ఆ విశ్వాసాన్ని అంగీకరించలా. ఆ విశ్వాసం అంగీకరిస్తే ఏమవుతుంది చెప్పండి? నీతివంతులుగా తీర్చబడతాం, ఆయనతో సమాధానం. అందుకోసమే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం ఎరిగినట్టుగా, మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. ఇది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అండర్లైన్. ఎవరు అతిశయపడడానికి వీలు లేదండి. మన విశ్వాసానికి పునాది ఏంటంటే ప్రతి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి విశ్వాసం నుంచి ఆయన దగ్గర పాపముల విషయమై పశ్చాత్తాపడి ఆయన కృపను బట్టి సమీపించి అయ్యా క్షమించని పెడతాము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సమాధానం. 3వది పర్డన్, క్షమాపణ. ఇంకా క్షమాపణ పొందలేదేమో, విశ్వాసానికి పునాది వేసుకోలేదేమో, ఇంకా ఆరంభించలేదేమో భక్తి జీవితాన్ని. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఆరంభించండి విశ్వాసాన్ని. మొదటి ద పర్సన్ ఆఫ్ ది ఫెయిత్, విశ్వాసానికి కర్త మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. 2వది క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం, ద ప్రైజ్ ఆఫ్ ది ఫెయిత్. ఆయన రక్తము ద్వారా మనకి విశ్వాసం. నంబర్ 3 విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడ్డా. ఇక 4వది రండి, మార్కు సువార్త. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. 9:24, 23 కూడా చదువుతాము మనం ఎరిగినట్టుగా. ఇక్కడ ఆ జన సమూహము ఆయన వెంట వెళ్తూ ఉండగా ఆ జన సమూహంలో ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నా కుమారునికి దయ్యం పట్టింది, అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, దయచేసి వారిని బాగు చేయండి. అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, మీ శిష్యులకు చెప్పినాను కానీ వారి వల్ల కాలేదయ్యా అంటే వారు అన్నారు, విశ్వాసము లేని వారలారా. 9:19 విశ్వాసం లేని తరం వారు ఎంతకాలం మీతో ఉంటానన్నా. తర్వాత అన్నాడు, అయ్యా ఏమన్నా నీ వల్ల అయితే మా మీద కనికరపడి మాకు సాయం చేయి. ఇప్పుడు యేసు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం. ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తం. అప్పుడా చిన్నవాని తండ్రి ఇలా అంటాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. సహాయము చేయుమని 1 అని చెప్పి ఏం రాయబడింది? కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్పాను. నంబర్ 4 ప్రేయర్. నాకు అపనమ్మకం ఉండకుండా సాయించి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఫెయిత్. ఈ విశ్వాసానికి పునాది ఏంటంటే ప్రార్థన. ఆరంభించామా? ఆయన శిష్యుల వల్ల కాల యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినాడు ఆ తండ్రి. ఆ చిన్నవాడి తండ్రి వచ్చినాడు, అయ్యా మీ శిష్యుల వల్ల కాల, ఈడు దయ్యం బట్టి బాధపడుతున్నాడు అయ్యా అంటే. ఈ వల్ల ఎవరి వల్ల కాల, నీ వల్ల ఏమన్నా అవుతుందేమో చూడు. ఆ మాట
నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సాయం చేయి. అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం. విశ్వాసానికి పునాది ఏందో చెప్పనా? ప్రార్థన. ఆయన అడిగినాం, ప్రభువా పాపాలు క్షమించుంటే క్షమించినాడు, ప్రభువా కడుగంటే కడిగేసినాడు, నీతిమంతులుగా తీర్చంటే తీర్చినాడు. మరి ఉందా విశ్వాసం? నేను నమ్ముతున్నాను ప్రభు, అపనమ్మకం ఉండకుండా సాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఏడ్చినాడంత. నాకు సహాయం దయచేయి, మాకు సహాయం చేయడానికి నీవే, ఇంకా ఎవరు లేరు, నాకు దిక్కు లేదు. మన విశ్వాసానికి మూలం ఎవరు? మన ప్రభువే. మనకేదైనా అవసరం వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద పడించాం, వీళ్ళ మీద పడించాం, ధనవంతుల మీద పడించాం, ఉద్యోగస్తుల మీద పడించాం, అత్తగారి మీద పడించారు, మామగారి మీద పడించారు, ప్రాణం ఇసుకిస్తుంటారు, మాకు సాయం చేయండి. షేమ్. నిన్ను రక్షించింది ఎవరు? నీ విశ్వాసానికి ఆరంభం ఎవరు? అది మర్చిపోయినావు. ఇవన్నీ కావాలి మా పరలోకపు తండ్రి, వెళ్ళి కదా అని అడగాలి కదా. మత్తయి 7:7 ప్రకారం అడుగుడి మీకు ఇవ్వబడు, తట్టుడి మీకు ఇవ్వబడు, వెదకుడి దొరుకుతుంది. స్నేహితులారా వినండి, అపనమ్మకం ఉండకుండా సాయం చేయి. ఎంత మంచి ప్రార్థన అంటే! ఈ పునాది మీద వేసుకో నీ విశ్వాస యాత్రను, ఈ ప్రార్థన మీద ఆరంభించు. అది ఎంత వైభవంగా ఉంటుందో. జార్జ్ ముల్లర్ గురించి వింటారు. ఆయన ఈ గదరన్ అసెంబ్లీ ప్రారంభానికి ఆర్జీలలో ఒకడు. ఆయన విశేషంగా గంటలు ప్రార్థనలో గడిపినారు. అవర్ ఫెలోషిప్ ఫౌండెడ్ ఆన్ ప్రేయర్. సహవాసముల విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రార్థన మీద పునాది వేయబడింది. ఇప్పుడు ఏమైనా చెప్పండి, ఆ పునాదులు పాడైపోయినాయి. ప్రార్థన లేని కుట్టుచీటుగా కనిపిస్తుంది. విశ్వాసయాత్ర కొనసాగట్లేదు. ఏమంటే విశ్వాసంలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినా, వైదొలిగిపోయినా, విశ్వాసం తొలగిపోయినా ఎంబ్రైన వారు ఉన్నారని పౌలు కూడా చెప్తున్నారు. తొలగిపోయిన కారణం ఏంటి? నో ప్రేయర్ఫుల్ లైఫ్. అతడు ఏడ్చినాడంట. కన్నీళ్లు విడిచినాడు. మాకు సాయం చేయి. నీ విశ్వాసానికి కర్త అయిన దేవుని యందు నువ్వు అంతగా ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించడా చెప్పండి. డూ యూ హ్యావ్ దిస్ ఫౌండేషన్? నీకు ఇది ఈ పునాది ఉందా మరి అని ఇతరులు ప్రార్థన చేయడం తప్పని నేను చెప్పట్లా. మళ్ళీ మీరు ఎట్లా భావించొద్దండి. అవసరం, పెద్దలు ప్రార్థన చేస్తారు, యాకోబు పత్రికలో ఉంది. అయితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను వృద్ధిలోకి తెస్తుంది. కాబట్టి ప్రేయర్ ఇస్ వన్ ఆఫ్ ది ఫౌండేషన్. దైవజనులు భక్సింగ్ గారి గురించి నేను పుస్తకంలో చదివినాను. ఆయన దాదాపుగా రోజుకు 13 గంటలు ప్రార్థన చేస్తారు. మన వల్ల కాలం. అదేందుకు పొద్దున్న లేబుద్ది కూడా కాదు ప్రార్థన కోసం. మనం విశ్వాసులు అనిపిస్తుంది. ఎట్లా విశ్వాసులు అనిపిస్తుంది చెప్పండి? పొద్దున 1 గంట గడపలేమండి. నేను విషయం లేకుండా చెప్తాను, ఒక చిన్న విషయం, మీరు తప్పుగా అనుకోవద్దండి. నేను ఒకసారి దూరు ప్రాంతంలో, కడప జిల్లాలో ప్రాంతానికి పరిచర్య కోసం వెళ్ళాను. ఆ ప్రాంతంలో నాతో పాటు ఒక పెద్ద దైవ సేవకుడు, దాదాపుగా 70 ఏళ్ళు పైకి ఉంటాయి. తర్వాత ఆయనతో పాటు ఆయన్ని నన్ను అక్కడ పరిచయం చేసినాడు. అదేమో చాలా ప్రేమిస్తాడు నన్ను. ఎంతగా ప్రేమిస్తాడంటే అంతగా ప్రేమిస్తాడు. బాబు నువ్వు వాక్యం చెప్తే వినాలనిపిస్తాడు బాబు అంటాడు ఆయన అని. సో అక్కడ నన్ను పరిచయం చేసినాడు. 2 సార్లు వెళ్ళాను, 3వ సారి కూడా వెళ్ళాను అక్కడ. సో ఈ ఎండాకాలం మీటింగ్స్ అప్పుడు నేను బయట మంచం మీద, చివరకు మంచం వేసినాడు మాకు, చాలాసేపు మాట్లాడుకున్నాం, ప్రార్థన చేసుకుని పడుకున్నాం. తెల్లవారుజామున
నేను మామూలుగా 5కి లేస్తా, అంకుల్ 4కే లేస్తాడు. ఆయన 4కి లేచి 6 వరకు ప్రార్థనలు ఉన్నాడు. నేను కూడా 5కి లేచి ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుకున్నాను. ఆయన మంచం దిగి బయట, అంటే 6 బయట చుట్టూ పొలాలు ఉన్నాయి. సో మంచం దిగి మంచం పక్కన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. నేను మంచం మీద నుండి ప్రార్థన చేస్తాను. నాకు భయం ఏంటంటే పక్కన పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. ఇప్పటికి నేను దాదాపు 7 నిమిషాలు తేలు పుట్టింటుంది నాకు అని ఆ భయం అట్లే మంచం మీదనే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. ములాదు లేకుండా అట్లా అన్నారు, రాము నువ్వు చేస్తున్న ప్రార్థన విధానం తప్పు. ఇంకే మాట మంచం దిగు, మోకాళ్ళ మీద పడు, మంచం మీద అవునవునవునవును, మంచం దిగు, మోకాళ్ళ మీద నిలబడు. నన్ను నేరుగా హెచ్చరించినాడు. అంకుల్ ఇట్లా భయం అయితే అంటే ఆ మాత్రం విశ్వాసం ఉండదా? దేవుడు కార్యం చేయడా? ప్రార్థనలో ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా చెప్పు? ఇంకొకప్పుడు సార్ లే నేర్చుకోలే, ఏం కాదు కానీ పొద్దున 1 గంట సేపు ప్రార్థన చేయాలి. అది మోకాళ్ళ మీద ఉండలేదు, ఎన్నిసార్లు నిలబడుతుంది మీరు కన్నీటితో ప్రార్థన. అయ్యా అపనమ్మకం ఉండకుండా సాయం. మన భక్తి జీవితంలో ఇన్నిసార్లు పడిపోవడానికి వెనకంజ కారణం ఏంటో చెప్పున, వీ హ్యావ్ నో సచ్ ఫౌండేషన్. ఆ పునాది లేదండి మనకు. చీటికి మాటికి అపనమ్మకం, అవిశ్వాసం రాజ్యం వెళ్తా ఉన్నా మన జీవితంలో. ఏదైనా అనారోగ్యం ఇస్తే బాగా ఎక్కువో కాదు, బాగా ఎక్కువ ప్రభు ఉన్నాడు కదా, విశ్వాసం ఉంది కదా, ఈ లోకం వదిలిపెడితే పరలోకం ఉన్నంత విశ్వాసం. అపనమ్మకం ఉండకుండా సాధించి 4 సంగతులు చెప్పినాం. 1 పర్సన్, యేసుక్రీస్తు వారే మన విశ్వాసానికి పునాది. 2వది ద ప్రైజ్ ఆఫ్ ది ఫౌండేషన్. ఈ విశ్వాస పునాదికి ఖర్చు రక్తం, ఇంకేది కాదు. టెంకాయలు కాదు, వంకాయలు కాదు, అగరబత్తీలు కాదు, ఇక తలనీలాలు కాదు, ఏం కాదు, రక్తం. రక్తం. 3వది పాపక్షమాపణ, పర్డన్, ఈ నీతిమంతులుగా తీర్చినాడు. 4వది ప్రేయర్, ప్రార్థన. ఇంకొక మాట, 5వది ఆఖరికి చెప్పి ప్రార్థన చేద్దాం. మన విశ్వాసానికి పునాది ఏమై ఉండాలి? రోమపత్రిక 10:17 ఏం రాయబడిందండి? మనం అంత కంఠాపాఠం చేసిందా? రోమ 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్. ఏం వినాలి? క్రీస్తును గూర్చిన మాట, దేవుని మాట, దేవుని వాక్యమే మనకు పునాది. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేని వినాలి? కాకమ్మ కథలు కాదు, స్టోరీలు కాదు. ఏం వినాలి? వాక్యం, ఆయన మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 21వ వచనం, 17:21 మధ్య భాగంలో, వారి వాక్యములను నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన. వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచువారు. వాక్యం, ప్రిసెప్ట్స్, లేఖనాలు మన విశ్వాసానికి పునాది. వాక్యం మన విశ్వాసానికి పునాది. రోమా 10:8 రాయబడింది, ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించుతూ నోటితో ఒప్పుకోవాలి. ఏముంది నోట్లో? అది ఏమని చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అల్టిమేట్ వర్క్. ఎట్లొచ్చిందో ఈ రక్షణ? ఆ వాక్యము ద్వారా వచ్చింది కదా. ఆ వాక్యం ఏంటి మరి? అది ఎక్కడుంది? నీ యొద్ద ఉంది, నీ నోట ఉంది, నీ హృదయంలో ఉంది. ఇప్పుడు నీ యొద్దకు వచ్చింది. నీ నోట వాక్యం, నీ హృదయంలో వాక్యం, మేము ప్రకటించు విశ్వాస వాక్యం. దట్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి పునాది ఈ వాక్యమే. ఈ వాక్యములో కట్టబడండి, వాక్యము ద్వారా కట్టబడింది, వాక్యము చేతి కట్టబడింది, వాక్యము కొరకు కట్టబడదు. దట్ షుడ్ బి అవర్ ఫౌండేషన్. అది మన పునాదే ఉండాలి. ఈ విశ్వాసానికి పునాది లేకపోతే, వాక్యము లేకపోతే మన జీవితంలో ఎదుగు బొదుగు ఉండదు.
20 ఏళ్ళు అయిందండి రక్షించబడి, 60 ఏళ్ళు ఏం చేసుకోవాలండి? ప్రార్థన లేకపోయారు, వాక్యం లేకపోయారు. If you have no prayer, no presence, our spiritual life will be collapsed. కూలిపోతాయి. కాబట్టి ఈ విశ్వాసానికి కర్త ఆయనే. దట్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. వాక్యాన్ని అంగీకరించండి. రాసిన 1:7 వారు వాక్యంని విశ్వాసం వచ్చినారు. తెస్సలోనికలో వాక్యం ప్రకటించబడింది. వారు ప్రభు వైపు తిరిగినారు. వాక్యం మ్రోగింది, విశ్వాసం వెల్లడైంది. మనం ఎవరమైనా కానీ గుర్తించండి, వాక్యమే మనకు ప్రామాణికం, వాక్యమే మన విశ్వాసానికి ఆధారం. వేరేది ఏమి కాదు, వేరే ఎవ్వరూ కాదు. ఈ ఫౌండేషన్ కలిగి ఉందాం. ఈ విశ్వాసానికి బలమైన తుఫాన్లు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. వస్తాయి, శ్రమలు వస్తాయి, వరదలు వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి. మన విశ్వాసం మీద, ఇంటి మీద కొట్టబడతాయి, సంఘం మీద కొట్టబడతాయి. దానికి పునాది బండ. ఆ బండ ఎవరో కాదు, మన ప్రభువుని క్రీస్తే. అదే కొరింథీ పత్రికలో చెప్పిన ఆ విశ్వాసం సలడని విశ్వాసం, కదలని విశ్వాసం, స్థిరమైన విశ్వాసం కావాలి అంటే వినండి. వాట్ ఈస్ యువర్ ఫౌండేషన్? మన పునాది. కాబట్టి ద ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్, మొదటిది ద పర్సన్ ఆఫ్ ది ఫౌండేషన్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మన విశ్వాసానికి పునాది, వేరేది కాదు. ఈ పునాది వేసుకోవడానికి చాలా ఖర్చు అయింది. ఒక ఇంటికే ఖర్చు అయితే దీని ఖర్చు కదా, ఖర్చు అయింది. ఆ ఖర్చు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి రక్తం. క్రీస్తు యేసునందు రక్తము ద్వారా విశ్వాసం. దట్ ఇస్ ద ప్రైజ్ ఆఫ్ ది ఫౌండేషన్. మూడవది ద పర్డన్ ఆఫ్ ది ఫౌండేషన్. ఈ రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ వచ్చింది. అదే పాపక్షమాపణ ద్వారానే మన విశ్వాస యాత్ర ఆరంభించబడింది. ఆయన అనేక విశ్వాసం. ఆ విశ్వాసంలో కొనసాగాలంటే అయ్యా కన్నీటితో ప్రార్థన చేసినారు, కన్నీళ్లు విడుస్తూ బిగ్గరగా సహాయం చేయమని వేడుకున్నారు. అది మన విశ్వాసం, ప్రేయర్. నాలుగవది వినట వల్ల విశ్వాసం కలుగు, వినట క్రీస్తును గురించిన మాట వలన కలుగు. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్. వినుట వల్ల వస్తుంది. దట్ ఈస్ ద ప్రెసెంట్. వాక్యము ద్వారా వస్తుంది. ఆ వాక్యం ఉందా? నీ దగ్గర ఉందా? నీ నోట ఉందా? నీ హృదయంలో ఉందా? నా నోట ఉందా? నా యుద్ధం ఉందా? నా హృదయంలో ఉందా? ఇక మన విశ్వాసం సాధాలేదు. మన పునాది గట్టిగా ఉంది, అది స్థిరంగా ఉంది. కాబట్టి ప్రభు కొరకు కట్టబడుతూ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడదాం. సో భౌతిక సంబంధమైన విషయాలు అంతగా పట్టించుకుంటే, సో అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వాసం మీరు కట్టబడవలను యూదా 1:21 అన్నారు. ఆ విశ్వాసం ద్వారా మన యాత్రా జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభు సహాయం చేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడిలో సమృద్ధిగా ఆశీర్వదించును గాక.